రారోరి రారో రారో రారోరి రారో రారోరి రారో 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 రారోరి రారో రారో రారోరి రో రా. పాస్ అయిపోయింది వచ్చి. నింటే ఎవరు పిలిచాడు రా? ఇప్పుడు రారో రారో అని పాడుతున్నారు కదండి. పాట పాడుకుంటున్నావా? రాక రాగం ఒక తానం ఒక పల్లవి. రాగం తాళం పల్లవి. మీరు పాడితే ఎలా ఉంది సార్? ఎలా ఉంది? జాగ్రత్త పాడినట్టుంది. ఇదిగో ఊరికి అలా తీసే నాకేమనుకుంటున్నావు? మీ అక్క తీసేసినట్టున్నాను. పాటల్లో నాకు 2 ప్రైజులు వచ్చినాయిరా. ఏంటి 2 ప్రైజులు? ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ సరే, సిల్వర్ మెడల్ ఎందుకు వచ్చింది? ఆ సిల్వర్ మెడల్ ఎందుకు ఇచ్చారంటే బాగా పాడనందుకు ఇచ్చారు. మరి గోల్డ్ మెడల్ ఎందుకు ఇచ్చారు? ఎక్కడా పాడకుండా ఉండేందుకు ఇచ్చారు. నీకు కూడా కావాలంటే చెప్పి ఇప్పిస్తా. మా వద్దులేండి అలాంటి ప్రైజులు. నిన్న ఎవడు పిలిచాడు అసలు? నీ అక్క నువ్వు ఇద్దరు మాలోకమేరా. మా అక్క మాలోకం ఎందుకు అయిందండి? మీ టార్చర్ భరించలేక, మీకు సేవ చేయలేక అది పుట్టింటికి వచ్చి తెచ్చి నన్ను పంపించింది. నేను ఎరుమాలోకాన్ని మీకు సేవ చేయమని చెప్పి. సరేగాని నిన్న కూర ఎందుకు మాడి చచ్చావురా? మాడిందండి. ఎందుకు మాడింది అదే అడుగుతున్నా. స్టవ్ ఆపలేదు, మాడింది. ఎందుకు టయానికి స్టవ్ ఆపలేదని? ఎందుకు ఆపలేదంటే నిన్న T20 ఫైనల్ మ్యాచ్ అండి. T20 ఫైనల్ మ్యాచ్ కి అది మాడిపోవడానికి స్టవ్ ఆపకపోవడానికి ఏమిట్లా సంబంధం ఉందండి. ఆ T20 ఫైనల్ మ్యాచ్ చాలా రసోత్తరంగా ఉంటే ఆ యూట్యూబ్ లో లైవ్ లో చూస్తూ కూర్చుండిపోయాను. ఇక్కడ కూర మాడింది. కూర మాడితే తెల్లరే ఏంటి? కూర మార్చి చచ్చావు. నల్ల చొక్కా కూడా ఒకటి వేసుకొచ్చావు. నల్ల చొక్కాకి దానికి సంబంధం ఉందండి. మార్చింది కాక నిన్ను పిల్లలేపో. నేను అవసరమైనప్పుడు పిలుస్తా. పోయి వంట తయారు చేయి. నాకు తెలిసి ఏంటండి, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పొమ్మంటారో తెలియదు. నాకు అర్థం కావట్లేదండి అసలు పద్ధతే. నీకన్నా అదే నయ్యవరా మీ అక్క. కర్మ. ఈ మాలోకంగాడు ఎక్కడ తెచ్చాడు? రేయ్ రారోరి రారు రారు రారోరి రారో రారోరి రారు రారు రారో రారు. రే మాలోకం, మాలోకం ఎక్కడ తెచ్చాడు వీడు? ఏంటండి ఏంటి ముందుకు వచ్చి చావు. చెప్పండి. ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? ఎప్పుడు పిలిచారండి? ఇప్పుడు రారోరి రారో రారోరి రారో 30 సార్లు పిలిచా. ఇప్పుడు పిలిచారా? పాడారు అనుకుంటున్నాను నేను. అనుకుంటావురా? అనుకుంటావు. ఏంటో చెప్పండి. పేపర్ పట్టరా. పేపర్ మీ వెనకనే ఉంది కదండి. వెనకే ఉందని నాకు తెలుసు. మీ అక్క నిన్ను ఎందుకు పంపింది? అదేనండి, మీకు సేవలు చేయమని పంపించిందండి. అదే ఆ సేవ చెయ్యి. పేపర్ నేను వెనకున్న పేపర్ కూడా తీసుకోరా? తీసుకోను. నువ్వెందుకు వచ్చావు? వచ్చావులే. ఇదిగోండి, ఏంటో వార్తలు చదవండి. దీనికేం తక్కువ లేదు. దానికి ఉన్నంత గౌరవజన ఇంకా ఎక్కువే ఉంది నీకు. రాష్ట్రంలో పెద్ద పండగ. పెద్ద పండగ కాదండి, అది పెన్షన్ల పండగ. పిచ్చోడా, పెన్షన్ల పండగ అంటే పెద్ద పండగనే అర్థం. చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఇచ్చారు రా పెన్షన్. మరి పెద్ద పండగగా పెన్షన్ల పండగ ఉందండి అక్కడ. కరెక్టే. ఓకే ఓకే, అదేనా ఇదేనా ఒకటేలే. ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగి మృతికి సంతోషం వ్యక్తం చేసిన ఎంఆర్ఓ. సంతోషం కాదండి బాగారు, సంతాపం. కరెక్టే. బాగా చదవండి. అద్దాలు మారుద్దాం అనుకుంటున్నా. అవేమో కనపట్టల్లా, అందుకని పక్కన పడేసాం. ఇవి కనపట్టల్లా. అబ్బా కవరింగ్లు. ఇకపోతే నెల్లూరు నుంచి విజయవాడకు మెంటల్ రోడ్ అంటారా? మెంటల్ రోడ్ ఏంటండి? మెంటల్ రోడ్ ఏంటి? మెటల్ రోడ్. అది మెటల్ రోడ్డు. సున్నా లేదా? లేదు లేదు. ఓకే సరే గాని లోపలికి వెళ్ళి వంట పని చేసి చావు. నీకు ఇవన్నీ ఇటారా? కళ్ళు ఏంటి ఎర్రగున్నాయి? రాత్రి నిద్రపోలేదా ఏంటి? ఓరి నీసు ఎవడవు? రాత్రి హీరోయిన్స్ కల్లో ఉన్నారు బావగారు. హీరోయిన్స్ కల్లో ఉంటే ఎంచక్క హాయిగా వాళ్ళని చూస్తూ నిద్రపోవచ్చు కదరా. కళ్ళ కనొచ్చుగా. ఏం చూడమంటారండి, వాళ్ళు మేకప్ లాకుండా వచ్చారు, రాత్రి అంతా నిద్ర పట్టి సావాలా. నీలాంటి ఏదో కళ్ళల్లోకి అలాగే వస్తారులే. అలా పోయి వంట చేస్తారా? పోయి. అయ్యోమయం అయ్యో అయ్యోమయం. చీవరా? చీవకు భయపడ
భయపడడం ఏంటండి? రే భయమా నాకా? రే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా మాది. భయానికే మీనింగ్ తెలియని బ్లడ్. అవును, బాలకృష్ణ గారి డైలాగ్. అవును, కాకపోతే అది కుడుతుందేమోనని అందుకని చెప్పామన్నా. కూడా భయపడుతున్నారు, మళ్ళీ భయానికే బ్లడ్ తిరగని. భయపడింది బాగా మంచి దాన్ని పిలవండి, చిటికలో చంపేస్తాను. పిలవగానే రావడానికి అది ఏమన్నా ఇచ్చు అని పిలిస్తే కుక్క పిల్లట్రా పోయి లోపల కొట్టరా. అదిగోరా లోపల లోపల. అమ్మో భయం వేస్తుందిరా. పోయండి, బెల్ట్ అండి ఇది, నా బెల్ట్. నేను అనుకున్నాను రా. ఏం అనుకున్నారు? భయానికే మీనింగ్ తెలియని బ్లడ్. బ్లడ్ చూసి పోయాలనుకొని కుర్చీ ఎక్కేసారు ఏకంగా. ఏమనుకోవాలండి మిమ్మల్ని, ఏమనుకోవాలండి? ఏమైనా దానికేం తెలుసురా. అది వచ్చి కుట్టే అప్పుడు మనం ఏం చేయాలి? ఏమి కుట్టేది? ఆ మాత్రం దయ్యం అంత పిరుకోలేండి, నాకు అర్థం కాదు. మీరా చెప్పాగా, దానికేం తెలుసు మన సంగతి. సరేగానే మంచి టీ పట్టరా. టీ తీసుకొస్తానండి. అల్లం టీ. అల్లం టీనే తీసుకొస్తానండి. టీ తెమ్మన్నాను, ఇడిపోయాడు వీడు. రే అయ్యమయ్యా, వస్తున్నాను బాబా. ఊరికే ఇంతసేపట్ర టీ తెచ్చేది. ఏం చేస్తున్నట్టు వీడు అక్కడ నిలబడి? కొంప తీసి ఆ ఎదురింటి అమ్మాయికి ఏమన్నా సైట్ వేస్తున్నాడా ఏంది? రే అయ్యమ్మయ్యా బాబా, రారైట్రా. ఇది కొంపు అక్కడికి పోయి ఏదో మెలికలు తిరిగిపోతున్నావు. ఏం చేస్తున్నావు? కొంప తీసి ఎవరికన్నా సైట్ వేస్తున్నావా ఏంది? అదే బాబా, ఎదురుకుంటే అమ్మాయి లేదు, ఏమ్మాయిరా? రోజు నన్ను చూసి నవ్వుతుంటుంది బాబా. తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బాగా బొద్దుగా బొద్దుగా ఉంటుంది. అమ్మాయినా? అమ్మాయి బాబా. అరే వధవా, అమ్మాయి ఇంటి ఓనర్ కాదు, ఆ ఇంటికి బాత్రూమ్ లో వచ్చి ఎక్కడికి పోయే పిల్ల. పిల్ల. అవునా బాబా? వేధమన్నారు వేధ. ఎర్రగా బుర్రగా ఉందంట, తెల్లగా ఉందంట. అవును, ఏంట్రా అల్లం టీ అదో రకంగా ఉంది. అల్లం టీయే బాబా, అల్లం టీయే. అల్లం టీయరా? అదొక రకంగా ఉంది. అల్లం టీ అంటే ఎలా ఉండాలి? మహత్తరంగా ఉండాలి. ఉంది. ఏమేసి తెచ్చావురా దీంట్లో? ఏంది ఉంది? అల్లం టీ తెమ్మన్నావు. అవును, అల్లం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అది వేసి తెచ్చా. రే అల్లం టీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరన్నా వేసుకొస్తారంటరా? తాగు, మంచిది, కడుపులో గడబడిగా. కాదు పెట్టరా, కాఫీ సగం దాగిచ్చావు అప్పటికి. ఏ నీతో ఎట్టవా ఏ కదే? నేనెట్టే అవుతున్నాను రా నీతోటి స్వామి. కర్మ కాకపోతే. కాఫీ పెట్టరా. ఇదిగో బావా కాఫీ. అందుకదా మా అక్క వెళ్ళిపోయింది, భరించలేక నిన్ను. నా గంట కట్టింది నిన్ను. ఒరే అయ్యమ్మయ్య, మజ్జిగ గ్లాస్ బెటర్ బావా. ఇందాక టీ తాగావు, ఇప్పుడు కాఫీ తాగావు, ఇప్పుడు మజ్జిగ ఎందు బావా? టీ సగమే తాగాం, పూర్తిగా తాగాం. నువ్వు మజ్జిగ పట్టరా ఓ. నా మాటే శాసనం. ఏమనుకుంటున్నావు? రా దా, ఒక చొక్కా ఉంది, తాగు. ఇది మజ్జిగ ఇంతకంటే పెద్ద గ్లాస్ లేదు. లేదు. ఏం మనిషిరా నువ్వా? కోవాలి. వెళ్ళి జ్యూస్ పట్టరా. బావా ఏంటి బావా ఇది? టీ తాగి, కాఫీ తాగి, మజ్జిగ తాగి మళ్ళీ జ్యూస్ ఏంటి బావా? టీ తాగుతా, దాని తర్వాత కాఫీ తాగుతా, కాఫీ తాగిన తర్వాత మజ్జిగ తాగుతా, మజ్జిగ తాగిన తర్వాత జ్యూస్ తాగుతా, జ్యూస్ తాగిన తర్వాత ఐస్ క్రీమ్ తింటా, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకేదన్నా తింటా. నీకెందుకురా? నా మాటే శాసనం.
నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే న్యాయం, నేను చెప్పిందే ధర్మం ఈ ఇంట్లో, అంతే. బావా నీకు నీ వేదానికి కోటి వందనాలు, నీకు నీ ధర్మానికి శతకోటి నమస్కారాలు, నీకు నీ న్యాయానికి అనంత కోటి సాష్టాంగ నమస్కారాలు. బాయ్ బాబా. రాత్రి యూట్యూబ్ లో బొబ్బిలి సినిమా చూసుంటాడులే, ఏమనుకో బాగానే.